యాక్చువల్‌గా మీరు చెప్పినయి అన్నీ కావాలండి. హ్మ్. ఎందుకనంటే నాలెడ్జ్ కావాలి. హ్మ్. మనకి ఎక్స్‌పీరియన్స్ కావాలి. హ్మ్. ఎడ్యుకేషన్ కావాలి. ఏ ఫీల్డ్ అయినా. అవును. రియల్ ఎస్టేట్ అనగానే ఏందంటే వితౌట్ క్వాలిఫికేషను అవును. చేయొచ్చు. అదేది ఎవరైనా వింటున్నాం. రాణించొచ్చు ఎవరైనా అనేదుంటది. రావచ్చు అని. ఆ! అయితే వీటన్నిటి మూడిటి పైన ఇంకొకటుందది. హ్మ్. బర్నింగ్ డిజైర్. హ్మ్. ఎందుకంటే అది లక్ష్యం. హ్మ్. అది ఎట్లా అంటే చెదిరిపోని లక్ష్యం ఉండాలి. ఇప్పుడు నేను ఎట్టి పరిస్థితుల్లో నేను ఎలాంటి మోసం ఏమి చేయకుండా హ్మ్. నేను డబ్బు సంపాదించాలని ఒక బలమైన కోరిక ఉండాలి. అంటే వాటితో పాటు ఎగ్జాంపుల్ కొంత 'రాజశేఖర్' క్వాలిఫికేషన్ గారిలాగా. గూడా. రైట్ ఎగ్జాంపుల్ అండి. 'రాజశేఖర్' గారిలాగా. అదే. సో, దాంతో పాటు కొంత క్వాలిఫికేషన్ గూడా కావాలి. ఎందుకనంటే అట్‌లీస్ట్ నువ్వు ఇప్పుడు ఈ రోజు హ్మ్. ఎందుకుందంటే డిజిటల్ వ్యవస్థ అయిపోయింది మొత్తం కంప్లీట్‌గా. అవును. సో, ఇందులో మొబైల్ అప్లికేషన్ నీకు వాడడానికి రావాలి. హ్మ్. లేదంటే కస్టమర్ దగ్గరికెళ్ళి నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. మన ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. అట్‌లీస్ట్ బ్రోచర్ చదవగలగాలి. హ్మ్. ఇవన్నీ ఉన్నాయి. అంటే చదువుకున్నోళ్ళకే రియల్ ఎస్టేట్ అంటే చదువుకున్నోళ్ళు ఎక్కువ రాణించగలరు. హ్మ్. ఒకవేళ లేదు నేను ఎక్కువ చదువుకోలేదు కానీ నాకు బర్నింగ్ డిజైర్ ఉంది. నేను సాధించగలను అనుకుంటే కూడా ఎక్స్ట్రార్డినరీ చేయొచ్చు.